ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? మరి నిద్ర లేచిన వెంటనే యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ కదా. చక్కటి వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. విందామండి. మత్తయి సువార్త 26:13 ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇక్కడ యేసయ్య మరి ఒక స్త్రీ చేసిన మంచి కార్యాన్ని దేవుడు మరి ప్రశంసిస్తూ సర్వలోకంలో ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో ఈమె కొరకు మాట్లాడతారని యేసయ్య చెప్పాడు. అంటే దేవుని దృష్టిలో నువ్వు చేసే మంచి కార్యాలు ఆయన నమోదు చేసుకుంటున్నాడు. పరలోకం అంట మనం చేసే ప్రతి కార్యాన్ని రికార్డ్ చేసుకుంటుందంట. ఇంకా మంచి సత్క్రియలు చేసుకుంటే అంట దేవుడు అస్సలు మర్చిపోడంట. అందుకే హెబ్రీ 6:10 మనం చూసినట్లయితే నీవు ఎవరికైతే మరి పరిచర్య చేస్తున్నావో లేక ఎవరికైనా నువ్వు సత్క్రియ చూపిస్తున్నావో మేలు చేస్తున్నావో అది పరిశుద్ధులకైనా ఎవరికైనా కూడా అది మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో తబితా అనే ఒక స్త్రీ బహుగా సత్క్రియలు చేసిందంట. సత్క్రియలు కాదు, బహుగా సత్క్రియలు చేసిందంట. బహుగా సత్క్రియలు చేయడం వల్ల ఆమె మరి మరణించిన ఆమెని దేవుడు తిరిగి లేపినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. మనము బహుగా మంచి చేస్తూ ఉంటే, మేలు చేస్తూ ఉంటే మరణ సమయంలో దేవుడు మనకి సహాయం చేస్తాడంట. అంతేకాదు కొన్నిసార్లు మనము అంటూ ఉంటాం వారికి మేలు చేసాం, వారు మర్చిపోయారు. కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. దేవుని యొక్క పరలోకంలో ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఉంది, దాంట్లో నీ పేరు ఉంటుంది. నువ్వు చేసిన ప్రతి మేలు దేవుడు జ్ఞాపకం చేసుకొని తగిన కాలం అందు జ్ఞాపకం చేసుకొని దేవుడు నీకు కార్యాలు చేస్తూ ఉంటాడు. మార్దికై చేసిన మంచి మేలను మనుషులు మర్చిపోయినా రాజు దేవుడు నిద్ర లేపి ఆయన జ్ఞాపకార్థ గ్రంథంలో రాయించిన ఆ మంచి కార్యాలను బట్టి హెచ్చించాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఎవరికి ఏ మేలు చేసినా ఆ మేలు ఎక్కడికి పోదు, ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఆ మేలు చేసిన నీకు దేవుడు మర్చిపోకుండా, నీకు అన్యాయం జరగకుండా మరణ సమయంలో నేను తప్పించడం మాత్రమే కాదు, నువ్వు జీవించినంత కాలము నువ్వు హెచ్చింపబడదువు గాక. అందుకే సత్క్రియలు చేయడం మర్చిపోకండి, మేలు చేయండి, దేవుని యొక్క దీవెన పొందుకునండి. ప్రతి ఒక్కటి దేవుడు రికార్డ్ చేసుకుంటున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, ఈరోజు ఏ పని ముట్టుకున్నా ఏ పని పూనుకున్నా మేలు చేసేవారుగా మమ్మల్ని చేయండి నాయనా ప్రభ. అనేకులకు నాయనా ప్రభ మేలు చేసి దీవెన పొందుకునే వారిగా చేయమని అడుగుచున్నాం. నీ మేలు ఎక్కడ పోదని చెప్పిన దేవుడు నాయనా ప్రభ. మేము పరిశుద్ధులకు అయ్యా తల్లి చేస్తున్న మేలను నైనా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఇతరులకు చేసిన మేలను జ్ఞాపకం చేసుకొని మాకు ప్రతిఫలం ఇస్తున్నందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, మేలు చేయడం ఆరంభించండి. స్టార్ట్ డూయింగ్ సంథింగ్ గుడ్. త్వరగా దేవుడు మిమ్మల్ని హెచ్చించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఎవ్వరు మర్చిపోతే ఏంటి, దేవుడు రికార్డ్ చేసుకుంటున్నాడు. వాట్ ఎవర్ యు డన్, గాడ్ ఇస్ రికార్డింగ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కింద కమెంట్లో ఐ విల్ కీప్ డూయింగ్ గుడ్ థింగ్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.